Praise the Lord. Welcome to Kids Bible School. Hello kids. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన పాఠాన్ని స్టార్ట్ చేసుకుందామా? ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము యేసు నాయీనను ఊరు విధవరాలి యొక్క కుమారుని ప్రాణంతో లేపుట. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక దినమున ఆయన శిష్యులతో కలిసి నాయీనను ఊరికి వెళ్తాడనమాట. ఆ ఊరి గవిని వద్ద అంటే ఆ ఊరి పొలిమేరల్లో ఆయన ఎంటర్ అయినప్పుడు, అంటే ఆ ఊరి యొక్క ఎంట్రన్స్ లో ఆయన ఎంటర్ అయినప్పుడు చనిపోయినటువంటి ఒక యవనస్తుడి శవమును మోసుకొని వెళుతూ ఉంటారనమాట. ఆ పాడె వెనకాల, అంటే ఆ చనిపోయిన యవనస్తుడిని ఓ పాడిలో మోసుకొని వెళ్తుంటే ఆ పాడె వెనకాల ఆ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క తల్లి ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటది అనమాట. ఆమె ఒక విధవరాలు, అంటే ఆమెకి భర్త లేడు. అలాగే ఆమెకి ఈ ఒక్కడే కుమారుడు, అంటే ఒక్కడే కొడుకు, అతను కూడా చనిపోయి ఉంటాడనమాట. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆమెని చూస్తాడో ఆమె గురించి ఆయనకి అర్థమవుతుంది అనమాట. ఆమెకి భర్త లేడు, పైగా ఉన్న ఒక్క కొడుకు కూడా చనిపోయాడు అని చెప్పి ఆమె మీద యేసుక్రీస్తుకి జాలి వేసి ఆమె మీద యేసుక్రీస్తు కనికరపడి వెంటనే ఆమె దగ్గరికి వెళ్తాడనమాట. ఆ తల్లితో యేసుక్రీస్తు ఏడవద్దు అని చెప్పి ఆ పాడె దగ్గరకు వెళ్ళి, చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నానెను, అంటే చిన్నవాడ లెమ్ము అని ఆ పాడె దగ్గరికి వెళ్ళి ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినప్పుడు వెంటనే ఆ చనిపోయిన ఆ యువకుడు, ఆ యవనస్తుడు లేచి కూర్చొని మాట్లాడసాగెను అని వేద గ్రంథంలో రాయబడి ఉన్నది. అంటే వెంటనే ఎప్పుడైతే యేసుక్రీస్తు చిన్నవాడా లెమ్ము అని చెప్తాడో ఆ క్షణమందే చనిపోయిన ఆ కుమారుడు లేచి కూర్చొని అందరితో మాట్లాడతాడనమాట. ఇది చూసిన అందరూ భయాక్రాంతులై, అంటే భయం చెంది భయపడిపోయి అందరూ ఒకరినొకరు చూసుకుంటూ వారు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈయన ఒక గొప్ప ప్రవక్తని, అలాగే దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడని ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటారన్నమాట. అలాగే దేవుణ్ణి అక్కడున్న ప్రజలందరూ మహింపరుస్తారన్నమాట. ఈ విధముగా కిడ్స్ ప్రభు అయిన యేసుక్రీస్తు నాయను ఊరి విధవరాలి యొక్క కుమారుని ప్రాణంతో లేపుతాడనమాట. ఈ పాఠం నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వశక్తి గల దేవుడు. ఆయనకు అసాధ్యమైనది. ఆయన్ని మనం నమ్మినట్లయితే మన జీవితంలో కూడా ఇలాంటి గొప్ప కార్యములు చేయును. నేర్చుకోవలసిన కంటక వాక్యము ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వాక్యము, అలాగే లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వాక్యము. ప్రైజ్ ద లార్డ్.